హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈరోజైతే మన దగ్గర ఆటోస్టార్ బ్రాండింగ్ నుంచి 9 ఇంచెస్ ఆండ్రాయిడ్ స్క్రీన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి కాదు, మన దగ్గర మొత్తం 2 మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇదొక మోడల్. మనకి రెండింటికి డిఫరెన్స్ అయితే ఉంది. మనకి స్క్రీన్ సైజ్ రెండు ఒకటే 9 ఇంచెసే, బట్ కాకపోతే డిఫరెన్స్ వచ్చేసి ఇది మనకి వైఫై అనేది 5G సపోర్ట్ చేస్తుంది. బెటర్గా వైఫై తీసుకుంటుంది అని చెప్పుకోవచ్చు. చాలా స్పీడ్ అయితే ఉంటుంది. కొంచెం దీంతో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం స్పీడ్ అయితే ఉంటుంది. మీకు వీటి తర్వాత ప్రైస్ అవన్నీ వీడియో లాస్ట్లో చెప్తా, సో వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు. దీని తర్వాత ఫీచర్స్ ఏమేమి ప్రొవైడ్ చేశారు, మనకి ఏది బెటర్గా పర్ఫామ్ చేస్తుంది, స్మూత్ పర్ఫార్మెన్స్ ఏది ఇస్తుంది, అండ్ నెక్స్ట్ పిక్చర్ క్వాలిటీ ఏది బాగుంది, అన్ని ఫుల్ డీటెయిల్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఐటమ్ కావాలి అంటే డౌన్ డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ చాట్ తాలూకా లింక్ ఉంటుంది. మీరు అక్కడ నుంచి ఐటమ్ ఆర్డర్ చేసుకోవచ్చు, లేదంటే నాతో చార్ట్ చేయొచ్చు. నేనే ఐటమ్ మీకు పంపిస్తాను. వేరే లింక్స్ అయితే ఏమి ఉండవు. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఈ మోడల్ చూద్దాం. ఇది మనకి 5G సపోర్టెడ్ మోడల్ ఉంది కదా, ఫస్ట్ ఇది చూద్దాం. దాని నెక్స్ట్ మనం ఇది ఓపెన్ చేద్దాం. అందరికి ఇదైతే ఇట్లా పక్కన పెట్టేద్దాం. ఇది ఓపెన్ చేద్దాం ఒకసారి. మనకి బాక్స్లో ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారో చూద్దాం ఒకసారి. మన బాక్స్లో చూసుకుంటే బాక్స్ మనకి ఇట్లా వస్తుంది. స్టార్టింగ్ చూసుకుంటే ఆటోస్టార్ అనే బ్రాండింగ్ అయితే మెన్షన్ చేస్తున్నారు. దాని డౌన్లో చూసుకుంటే మనకి 9 ఇంచెస్ వైఫై 5.0 అయితే మనకు మెన్షన్ చేస్తున్నారు. ఇది మనకి QLEDతో రాదు, మనకి ఫుల్ HD డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది అనమాట. అప్ టు మీకు 1080p వరకు మనకైతే సపోర్ట్ అయితే ఉంది. స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసి 720x1280 మనకి రెజల్యూషన్ అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. మనకి ఇది Android 14 పైన అయితే రన్ అవుతుంది అనమాట. ఓపెన్ చేద్దాం ఒకసారి ఎట్లా ఉంది బాక్స్ కంటెంట్ అని. మనకి బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఒక స్పాంజ్ లాంటిది అయితే పైన ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి స్క్రీన్ ఉంది. ఇది మనకి స్క్రీన్ అయితే ప్యాకింగ్ ఓపెన్ చేద్దాం ఒకసారి. ప్యాకింగ్ చూసుకుంటే మనకి లోపల స్క్రీన్ అనేది ఇట్లా ఉందన్నమాట. ఇది మీకు స్క్రీన్ అయితే 9 ఇంచెస్ స్క్రీన్ మీకు రావడం జరుగుతుంది. పైన ఒక లేయర్ లాంటిది ఉంది. ఇలా ఉంచేద్దాం, మనకి మ్యాక్సిమం కొంచెం సేఫ్టీ ఉంటుంది. ఇట్లా మీకు స్క్రీన్ అయితే ఉంటుంది. మీరు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. పవర్ ఆన్ ఆఫ్ కానీ, అండ్ నెక్స్ట్ మీకు హోమ్ బటన్ కానీ, బ్యాక్ వెళ్ళడానికి, వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్ అన్ని మీకు ఎక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మీకు ఓవరాల్గా స్క్రీన్ అయితే చాలా బాగుంది. స్క్రీన్ ఫినిషింగ్ అని ఏమైనా సరే మీరు బ్యాక్ సైడ్ తీసుకుంటే మనకి బ్యాక్ సైడ్ ఫినిషింగ్ అయితే ఇట్లా ఉంటుంది అనమాట. మొత్తం మనకి మెటల్ బాడీతో రావడం జరుగుతుంది. మీకు బిల్డ్ క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ లేదు. మీకు హీటింగ్ కూడా చాలా కంట్రోల్లో ఉంది. నేను యూజ్ చేసిన తర్వాత కూడా మీకు స్క్రీన్ కూడా ఎక్కడ జీరో, అసలు స్క్రీన్ అసలు హీట్ ఎక్కలేదు. బాడీ కొంచెం హీట్ అయినా సరే ఆటోమేటిక్గా జస్ట్ ఒక 1 మినిట్ 2 మినిట్స్లో మీకు బాడీ మొత్తం కూల్ అయితే అయిపోయింది అనమాట. బాడీ టెంపరేచర్ కూడా బాగా కంట్రోల్లో ఉందని చెప్పుకోవచ్చు. డౌన్లో చూసుకుంటే మీకు ఆటోస్టార్ అనే బ్రాండింగ్ ఉంది. దానిపైన చూసుకుంటే మీకు ఫ్యూజ్ సాకెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఇది ఏమైనా ఓవర్గా బ్యాటరీ నుంచి లోడ్ వస్తే డైరెక్ట్గా స్క్రీన్ ఎఫెక్ట్ కాకుండా జస్ట్ మనకి ఫ్యూజ్ కాలిపోద్ది అన్నట్టు. దాని పక్కన చూసుకుంటే మనకి పవర్ సప్లై గురించి పవర్ సాకెట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ మీరు దీని టాప్లో చూసుకుంటే మనకి కేబుల్స్ అన్ని పెట్టుకునేందుకు ఇక్కడ మనకి సాకెట్స్ ప్రొవైడ్ చేస్తే మీకు USB కానీ అన్నీ వస్తాయి. కేబుల్ అని చూపిస్తాను, అవన్నీ మీకు ఇక్కడ నుంచి అయితే పెట్టుకుని ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు దాని రైట్ సైడ్ డౌన్లో చూసుకుంటే మీకు GPS గురించి పెట్టుకునేందుకు యాంటీనా టైప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. GPS కూడా మనకి ఇందులో ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ మీరు టాప్లో చూసుకుంటే మీ కార్ యాంటీనా అనేది దీనికి పెట్టుకోవాలి. మీకు ఇందులో అయితే యాంటీనా అట్లాంటివి అయితే ఏం రావు. మీ యాంటీనా అవి మీ కార్కి కానీ లేదా మీరు సెపరేట్గా అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఓవరాల్గా స్క్రీన్ గురించి అయితే. తర్వాత ఆన్ చేద్దాం. నెక్స్ట్ మనకి బాక్స్లో ఏమేమి ఇచ్చారో చూద్దాం ఒకసారి. నెక్స్ట్ చూసుకుంటే ఒక వారంటీ కార్డు ఉంది. మీకు అయితే సర్వీస్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్న 1 ఇయర్ సర్వీస్ వారంటీ ఉంటుంది కంపెనీ నుంచి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఒక పౌచ్ ప్యాకెట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మీకు పౌచ్ ప్యాకెట్ అయితే. పౌచ్ ప్యాకింగ్ ఓపెన్ చేద్దాం ఒకసారి. పౌచ్ ప్యాకింగ్ ఓపెన్ చేసిన తర్వాత మన లోపల చూసుకుంటే మనకి ఒక పవర్ కేబుల్ లాంటిది ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు పవర్ సప్లై ఇవ్వాలంటే మీరు ఇక్కడ నుంచి మీరు పవర్ సప్లై ఇచ్చుకోవచ్చు. ఈ కేబుల్ మనకు ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ చేసిన వరల్టెక్ దీంట్లో మీకు పవర్ సప్లై ఇవ్వలేదు. ఇందులో మీకు పవర్ సప్లై అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఆటోస్టార్ నేను ముందు ఒక డ్యూయల్ నాబ్ మోడల్ చేశాను. అందులో కూడా మీకు పవర్ కేబుల్ ఉంది, ఇందులో కూడా మీకు పవర్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఒక GPS అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మీకు GPS అయితే ఇందాక చెప్పాను కదా, స్క్రీన్ బ్యాక్ సైడ్ మనకి GPS లాంటిది ప్రొవైడ్ చేస్తున్నారని, దానికైతే ఇది వస్తుంది అనమాట. ఇది మీకు GPS అయితే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు కేబుల్ సెట్ లాంటిది అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మీకు కేబుల్ సెట్ అయితే మీరు ఎక్కడ నుంచి సబ్‌వూఫర్కి ఇచ్చుకోవాలన్నా, ఆడియో అవుట్గా ఇవ్వాలన్నా, లెఫ్ట్ రైట్ స్పీకర్స్ కానీ ఏవైనా మీరు ఎక్కడ నుంచి అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. ఆక్సిజన్ అన్ని మీకు ఇందులో ఉంటాయి. మీకు మొత్తం సెట్ అయితే ఇది కేబుల్ ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు డబుల్ USB 2 USB సాకెట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి మీ ఫోన్ ఛార్జింగ్ ఏమైనా కనెక్ట్ చేయాలంటే కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి మీ పెన్ డ్రైవ్ పెట్టి సాంగ్స్ వినడానికి అనమాట. ఇవి మీకు 2 USB సాకెట్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇందులోని. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఒక కేబుల్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది మనకి కెమెరాకి అన్నట్టు. ఇది మీరు మీ కెమెరాకి, మీ రివర్స్ కెమెరాకి సెట్ చేసుకునేందుకు ఒక కేబుల్ లాంటిది అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మీకు కేబుల్ అయితే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు అయితే ఒక పౌచ్ ప్యాకెట్లో మైక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మీకు మైక్ అయితే. మైక్ తరక లెంత్ కానీ, అండ్ నెక్స్ట్ మీకు కేబుల్ క్వాలిటీ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి.
స్పాంజ్ తీసిన తర్వాత మైక్ అయితే మీకు ఇట్లా ఉంటుంది అనమాట. మీకు ఫినిషింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ చూసుకుంటే మీకు ఒక పౌచ్ ప్యాకెట్ లో స్మాల్ స్క్రూస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఈ మైక్ అన్నది ఫిట్ చేసుకునేందుకు మీకు స్క్రూస్ అయితే ఇందులోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అంతే ఓవరాల్ గా దీని బాక్స్ కంటెంట్ అయితే ఇదే అనమాట. ఇందులో మనకి ఇంతకు మించి అయితే ఏం లేవు. ఇప్పుడు మనం ఈ మోడల్ చూద్దాం ఎట్లా ఉంది అని. ఫస్ట్ మనం ఇంతవరకు చూసాం కదా, దీని బాక్స్ కంటెంట్ చూద్దాం. మాక్సిమం మీకు 99% రెండు మీకు సేమ్ ఒకటే బాక్స్ కంటెంట్ ఇస్తారు. బట్ కాకపోతే మీకు స్క్రీన్ మాత్రం చేంజ్ అవుతుంది. ఆ 1% మీకు చేంజ్ స్క్రీన్, మిగతా 99% యాక్సెసరీస్ అన్ని సేమ్ ఒకేలాగా ఉంటాయి అనమాట. ఈ బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. మనం ఈ బాక్స్ చూసుకుంటే మనకి ఆరెంజ్ కలర్ బాక్స్ ప్యాకింగ్ లో ఇట్లా రావడం జరుగుతుంది అనమాట. మీరు టాప్ లో చూసుకుంటే ఆటో స్టార్ అనే బ్రాండింగ్ అనేది ఇక్కడ మెన్షన్ చేసిన. నెక్స్ట్ మీరు డౌన్ లో చూసుకుంటే 9 ఇంచ్ వీడియో అవుట్ అనమాట. దీని నుంచి ఇంకో ఆండ్రాయిడ్ స్క్రీన్ కానీ దేనికైనా వీడియో అవుట్ ఇచ్చుకునేందుకు ఇందులో ఆప్షన్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇందులో మనకి 5G వైఫై సపోర్ట్ ఉన్నది ఇస్తున్నారు. ఇందులో మనకి వీడియో అవుట్ ఉన్నది ప్రొవైడ్ చేశారు. నా సజెషన్ ఏంటంటే మీకు వైఫై ఎక్కువ యూజ్ అవుతుంది. వీడియో అవుట్ అంత ఎక్కువగా అయితే యూజ్ అవ్వదు. బట్ వైఫై అన్నది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఫాస్ట్గా పర్ఫామ్ చేయడానికి. మనం ఈ బాక్స్ చూద్దాం. ఇది కూడా మీకు సేమ్ ఫుల్ HD రెజల్యూషన్తో రావడం అయితే జరుగుతుంది. అప్ టు మీకు 1080p వరకు సపోర్ట్ ఉంటుంది. 720x1280 వరకు రెజల్యూషన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది అనమాట. ఈ బాక్స్ ఓపెన్ చేద్దాం. ఇది కొంచెం డిఫరెంట్ ఉంది. మనకి టాప్ నుంచి ఓపెన్ చేయాలి. మనం టాప్లో చూసుకుంటే మనకి దీన్ని మోడల్ నేమ్ మాకు ప్రొవైడ్ చేయడం జరిగింది. AS9 464GB ర్యామ్తో వస్తుంది. వీడియో అవుట్ అని ఎక్కడైతే మనకి మెన్షన్ చేస్తున్నారు. ఇది మనం ఎట్లా ఓపెన్ చేయాలి, టాప్ నుంచి ఓపెన్ చేయాలి. మనకు ఓపెన్ చేయగానే ఫస్ట్ అయితే ఒక పౌచ్ ప్యాకెట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మీకు పౌచ్ ప్యాకెట్ అయితే మనం పౌచ్ ప్యాకెట్ ఓపెన్ చేసి చూసుకుంటే లోపల యాక్సెసరీస్ ఉన్నాయి కదా, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం స్క్రీన్ ఓపెన్ చేద్దాం. చూసుకోవచ్చు ఇది మీకు స్క్రీన్ అయితే వైట్ కలర్ ర్యాపర్ లో ఒకటి చుట్టూ వచ్చింది. ఇది మీకు స్క్రీన్ అయితే ఇట్లా ఉంటుంది. మీకు రెండిట్లు కూడా మీకు పక్కన పెట్టి చూపిస్తా. ఇది మీకు ఓవరాల్ గా స్క్రీన్ అయితే సేమ్ డిజైన్ అయితే ఏం మారలేదు. మీకు లెఫ్ట్ సైడ్ లో ఆప్షన్స్ అన్న ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు అంతా మొత్తం మీకు టచ్ స్క్రీన్ అన్నట్టు పవర్ ఆన్ ఆఫ్ కానీ, హోమ్ బటన్, బ్యాక్ వెళ్ళడానికి, వాల్యూమ్ ప్లస్, వాల్యూమ్ మైనస్ మొత్తం మీకు అయితే ఈ సైడ్లో ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ మీరు దీని బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇది గోల్డెన్ ఫినిషింగ్తో రావడం జరిగింది. మీకు ఈ 5G మోడల్ వచ్చేసి మీకు బ్లాక్ కలర్ మోడల్ వచ్చింది. ఇది మనకి గోల్డ్ ఫినిషింగ్తో రావడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ మనం దీని పోర్ట్స్ గురించి మాట్లాడుకుందాం. డౌన్లో చూసుకుంటే మీకు ఆటో స్టార్ అనే బ్రాండింగ్ ఉంది. దానిపైన చూసుకుంటే మీకు పవర్ సాకెట్ ప్రొవైడ్ చేశారు. మీకు పవర్ కేబుల్ ఇందులో కూడా వస్తుంది. అది మీరు ఎక్కడ పెట్టుకొని పవర్ సప్లై ఇవ్వాల్సి ఉంటుంది. దాని పక్కన మీకు ఫ్యూజ్ సాకెట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ మీరు టాప్లో చూసుకుంటే మనకి మొత్తం సాకెట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు అక్కడ నుంచి మీ పెన్ డ్రైవ్ సాకెట్ కానీ మీకు ఇచ్చిన కేబుల్స్ అన్ని మీరు ఎక్కడ నుంచి అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు రైట్ సైడ్ డౌన్లో GPS ఉంది. మీకు దీనిలాగా ఏ మాత్రం చేంజ్ అవ్వలేదు. సేమ్ డిటో అన్ని ఒకేలాగా ఉంటాయి. మీకు GPS ఉంది కదా, మీకు ఇచ్చే GPS అనేది మీరు ఎక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది. దానిపైన చూసుకుంటే మీకు యాంటెన్నా సాకెట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇది ఓవరాల్ గా దీని గురించి అయితే మాత్రం ఈ స్క్రీన్ గురించి మనం రెండు పక్కన పెట్టి చూద్దాం ఒకసారి. దానికన్నా ముందు దీని యాక్సెసరీస్ చూద్దాం ఏమేమి ప్రొవైడ్ చేశారని. ఫస్ట్ చూసుకుంటే మనకి బాక్స్ లో ఒక వారంటీ కార్డ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మీకు వారంటీ కార్డ్ అయితే. అండ్ నెక్స్ట్ మనం పౌచ్ ప్యాకెట్ ఓపెన్ చేద్దాం. పౌచ్ ప్యాకెట్ ఓపెన్ చేస్తే ఫస్ట్ మనకైతే ఒక పవర్ కేబుల్ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. చూసుకోవచ్చు ఇది మీకు పవర్ కేబుల్ అయితే మీకు ఇందులో కూడా పవర్ కేబుల్ ఇచ్చున్నారు. ఇందులో కూడా మీకు పవర్ కేబుల్ ఇచ్చున్నారు. ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకైతే ఒక GPS ప్రొవైడ్ చేశారు. ఇది మీకు GPS అయితే మీకు చూపించగా బ్యాక్ సైడ్ GPS లో మీకు అయితే ఇది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది మీకు GPS కూడా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనకి ఆల్ కేబుల్ సెట్ ఒకటి మీ సబ్ కానీ ఆక్స్ రైట్, ఆక్స్ లెఫ్ట్ మొత్తం సాకెట్స్ కేబుల్ అనేది మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓవరాల్ సాకెట్ అనేది ఒక ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ మీకు మీ రివర్స్ కెమెరా గురించి ఒక కేబుల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మీకు అయితే కేబుల్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు 2 USB సాకెట్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. మీకు ఒకటి ఛార్జింగ్ కి, ఒకటి పెన్ డ్రైవ్ కి, అట్లా మీకు 2 USB అనేది యూజ్ అవుతుంది. 2 USB సాకెట్స్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ మనకి ఒక మైక్, ఒక పౌచ్ ప్యాకెట్ లో మైక్ అనేది ప్రొవైడ్ చేశారు. సేమ్ క్వాలిటీ మీకు మైక్ కూడా ఎక్కడ డిఫరెన్స్ అయితే ఉండదు. అదే కేబుల్ సేమ్ అదే లెంత్ వస్తుంది. అండ్ నెక్స్ట్ స్పాంజ్ ఓపెన్ చేస్తే మీకు అయితే ఇట్లా ఉంటుంది అనమాట. రెండింటిలో మీకు ఏం డిఫరెన్స్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ మీకు స్మాల్ స్క్రూ ప్యాకెట్ ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. అంతే మీకు ఓవరాల్ గా బాక్స్ కరెంట్ అయితే ఇందులో చెప్పాను కదా 99% రెండు యాక్సెసరీస్ అనేవి మీకు సేమ్ ప్రొవైడ్ చేస్తారు. జస్ట్ 1% మీకు స్క్రీన్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది అన్నట్టు. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఇది మీకు ఓవరాల్ గా రెండు స్క్రీన్స్ అయితే మాత్రం రెండు మీకు దగ్గర పెట్టి చూస్తే మీకు ఎక్కడా కూడా సైజ్ అనేది ఎక్కడ డిఫరెన్స్ లేదు. చూసుకోవచ్చు మొత్తం మీకు సైజ్ ఒకే ఒక సైజ్ ఉంది. అండ్ నెక్స్ట్ మీరు సైడ్ నుంచి చూసుకున్నా ఎట్లా చూసుకున్నా మీకు అయితే ఏం లేదు. మొత్తం మీకు సేమ్ ఈక్వల్గా ఉంటుంది. మీరు బ్యాక్ సైడ్ చూసుకుంటే మాత్రం మీకు ఇది బ్లాక్ కలర్ ఫినిషింగ్ ఇచ్చున్నారు. ఇది మీకు గోల్డ్ కలర్ ఫినిషింగ్ ఇచ్చున్నారు. నా రైట్ హ్యాండ్లో ఉన్నది 5G మోడల్. అండ్ నెక్స్ట్ మీకు నా లెఫ్ట్ హ్యాండ్లో ఉన్నది వీడియో అవుట్ మోడల్ అనమాట. ఇవి మీకు రెండింటికి మేజర్ డిఫరెన్స్ అయితే మంత్లీ అంత ఏం లేదు. ప్రైస్ కూడా మరీ అంత డిఫరెన్స్ కూడా ఏం లేదు. సో మనం ఏంటి టెస్ట్ చేద్దాం ఎట్లా ఉంది పర్ఫార్మెన్స్ అన్ని చెక్ చేద్దాం ఒకసారి. యూట్యూబ్ పిక్చర్ క్వాలిటీ ఎలా వస్తుంది, నెక్స్ట్ ఏది ఫాస్ట్గా వైఫై తీసుకుంటుంది అని. నాకైతే ప్రజెంట్ ఇక్కడ వైఫై అసలు రావట్లేదు. మొత్తం క్లోజ్డ్ రూమ్ నాది. ఏదో 1-2 పాయింట్స్ అయితే వస్తుంది. ఆల్రెడీ టెస్ట్ చేశాను. బాగా తక్కువ అయితే వైఫై వస్తుంది.
నేను టెస్ట్ చేద్దాం, మీకు ఏది బెటర్ పర్ఫార్మెన్స్ అనిపించిందో డౌన్ కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా దీని టెస్టింగ్ స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన దగ్గర 2 స్క్రీన్స్ ఉన్నాయి కదా, మనం 2 పక్కన పెట్టాం కదా. ఇది వచ్చేసి మనకి రైట్ సైడ్ ఉన్నది అయితే మాత్రం 5G సపోర్ట్ చేసే స్క్రీన్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనం రెగ్యులర్గా చూసే స్క్రీన్ అనమాట. 9 ఇంచెస్ 2 వస్తాయి మనకి. మనం 2 టెస్ట్ చేద్దాం ఒకసారి, ఎట్ టైం 2 ఆన్ చేద్దాం, ఎట్లా వస్తుంది, రెండిట్లో ఏది ఫస్ట్ ఆన్ అవుతుందో చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, మనం 2 ఆన్ చేసిన తర్వాత ఫస్ట్ మనకి ఈ స్క్రీన్ అయితే ఆన్ అయింది. 2 ఒకేసారి మనం ఆన్ చేస్తే ఫస్ట్ అయితే మనకి ఇది ఆన్ అయింది 5G మోడల్ అనేది. నెక్స్ట్ మనం ఫర్దర్గా చూద్దాం ఒకసారి ఏది ముందు ఆన్ అవుతుంది, ఆండ్రాయిడ్ అన్ని ఏ వస్తుందని. ఫస్ట్ మనకైతే ఇది ఆన్ అవుతుంది, దీని నెక్స్ట్ అయితే ఇది మనకి ప్లే అయింది. ఇది ప్రాసెసింగ్ కంప్లీట్ అయిపోయి కార్ మెషిన్ స్టార్టింగ్ అని అయితే ఇట్లా మనకు వచ్చింది, లోడింగ్ అవుతుంది. ఇది ఇంకా మనకి ఆండ్రాయిడ్లోనే ఉండిపోయింది. ఇది ఇప్పుడు ఆండ్రాయిడ్ స్టార్టింగ్ అని వచ్చింది. దీనికంటే ఇది కొంచెం లేట్ అయితే ఉంది. మ్యాక్సిమం లేట్ అంటే ఒక 2-3 సెకండ్స్ 5 సెకండ్స్ వరకు ఇదైతే మనకి లేట్గా వస్తుంది. చూసుకోవచ్చు ఇంటర్ఫేస్ అనేది మీకు ఎలా ఉంటుంది అనమాట. ఇది మనకి 5G సపోర్ట్ చేసే మోడల్, ఇది మనకి రెగ్యులర్గా యూజ్ చేసే మోడల్ అనమాట. 2 మనకి 9 ఇంచెస్ స్క్రీన్తో రావడం జరుగుతుంది. మనం దీని ఇంటర్ఫేస్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. మనకి మూవింగ్లో అయితే ఇంటర్ఫేసింగ్ పర్లేదు, 2 ఒకేలాగా ఉన్నాయి. ఇది కొంచెం లిటిల్ బిట్ ల్యాగ్ అంతే, మరీ అంత ల్యాగ్ ఏం లేదు, బాగుంది. ఇది కూడా పర్ఫార్మెన్స్ అనేది ప్రెజెంట్ స్మూత్గానే ఉంది. 2 మీకు ఎక్కడ కాంప్రమైజ్ అయితే లేదు, మీరు చూడొచ్చు. మీకు మూవింగ్ అవుతున్నాయి కదా. నెక్స్ట్ మనం ఫీచర్స్ చూద్దాం, ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయా ఏంటి ఏవి అని చూద్దాం ఒకసారి. ఇవి వీటి మెయిన్ స్క్రీన్స్ అయితే మనకి నావిగేషన్ అవన్నీ ఆన్ అవ్వాలంటే ముందు మనం వైఫై కనెక్ట్ చేయాలి. ముందు సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి, దీని సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి ఇక్కడ. నెక్స్ట్ ఇందులో మనకి సెట్టింగ్స్ ఆప్షన్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. చూసుకోవచ్చు ఎట్లా ఉంటుంది. ఇది మనకైతే రెగ్యులర్ ఆండ్రాయిడ్ మొబైల్స్ ఎలా ఉన్నాయి అట్లానే ఉంటాయి. చూసుకోవచ్చు ఇది మనకి ఇంటర్ఫేస్ అంటే ఈ విధంగా ఉంది. సిస్టంలోకి వెళ్దాం ఒకసారి, ఆప్షన్స్ ఏమేమి ప్రొవైడ్ చేశారని. ఇందులో మనకి అబౌట్ డివైస్ చూసుకోవచ్చు, మనకి 4GB 64GB ర్యామ్, ఇది మొత్తం మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. 4GB ర్యామ్ 64GB మెమరీ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనకి ఇది ఆండ్రాయిడ్ 14 పైన అయితే రన్ అవుతుందన్నమాట. ఇందులో మనకి అంత డీటెయిల్గా అయితే ఏమి రాసి ఇందులో కూడా ఇచ్చిన మనకి చూసుకోవచ్చు. బట్ కాకపోతే ఇందులో మనకి ర్యామ్ ఎగ్జాక్ట్గా మెన్షన్ చేయలేదు ఎంత 80 అని. మనకి ఆండ్రాయిడ్ వర్షన్ మనకి 2 మనకి 14th అయితే రన్ అవ్వడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మనకి దీని ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం, అంటే ఏమేమి ప్రొవైడ్ చేశారో చూద్దాం. ఆప్షన్స్ మనం హోమ్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. ఇది కూడా హోమ్లోకి వెళ్ళిపోదాం. హోమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు బ్లూటూత్ ఏవైనా మీరు కనెక్ట్ చేసుకోవాలంటే ఎక్కడ మీరు డైరెక్ట్గా బ్లూటూత్ సింబల్ ఉంది కదా, ఈ బ్లూటూత్ పైన మీరు క్లిక్ చేయాలి. ఇక్కడ కూడా మనకి బ్లూటూత్ సింబల్ ఉంది. ఇక్కడ బ్లూటూత్ పైన క్లిక్ చేస్తే మీకు 2 ఎట్లయితే ఓపెన్ అవుతాయి అనమాట. ఇందులో మీకు పేరింగ్ డివైస్ అంటే మీరు ఏమైనా పేర్ చేస్తే ఇక్కడ వస్తుంది, లేదంటే ఇక్కడ మీకు మీ మొబైల్ ఏమైనా ఆన్లో ఉంటే ఇక్కడ వస్తుంది అనమాట. ఇందులో మీకు సేమ్ కాకపోతే ఇక్కడ బ్లూటూత్ సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ నేమ్స్ అన్ని చేంజ్ చేసుకున్నందుకు ఆప్షన్స్ అన్ని ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకి సేమ్ అట్లానే ఉంటుంది. చూసుకోవచ్చు మీరు నేమ్ ఎక్కడి నుంచి మీరు చేంజ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం లోపల ఫీచర్స్ అయితే అంతకైతే ఏం మారలేదు, అన్నీ మీకు సేమ్ ఉన్నాయి, ఇంచుమించు ఒకేలాగా ఉన్నాయి. బట్ మీకు పర్ఫార్మెన్స్ అయితే డిఫరెన్స్ ఉంది. దీని పిక్చర్ క్వాలిటీ అవన్నీ చూద్దాం ఒకసారి. అండ్ నెక్స్ట్ మనకి ఇందులోని ఒక ఆప్షన్ ఉంది, మనం ఇక్కడ స్క్రీన్ ఆఫ్ చేసుకోవాలంటే ఇది నొక్కితే మీకు స్క్రీన్ ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ టచ్ చేస్తే మీకు ఆన్ అవుతుంది. మీరు కార్లో ఉన్నప్పుడు ఈ స్క్రీన్ ఆన్ ఉండకూడదు అనుకుంటే ఇట్లా మీరు ఆఫ్ చేస్తే చాలు, మీకు ఇది ఆఫ్ అయిపోతుంది. ఇది అట్లా కాదు, మీకు ఆ ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేయలేదు ఇందులోని. మనం ఒక్కొక్క ఆప్షన్ చూద్దాం ఒకసారి ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు యాప్స్లో. ఫస్ట్ మీకు ఇందులో క్రోమ్ ఉంది, ఇందులో మనకైతే నావిగేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఇందులో మనకి గూగుల్ మ్యాప్స్ 2 సేమ్, మీకు ఇందులో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ అయితే ఇందులో కూడా మీకు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ అవుతుంది. బట్ కాకపోతే మనం ఇంటర్నెట్ మనకు కనెక్ట్ చేయాలి కదా, మనం కనెక్ట్ చేసి చూద్దాం, దాని తర్వాత చూద్దాం. ఫస్ట్ మనం దీన్ని యాప్స్ అని చూసిన తర్వాత అప్పుడు చూద్దాం ఒకసారి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు రెండిట్లో రేడియో ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు FM అయితే మీరు FM ప్లే చేసుకోవచ్చు, మ్యూజిక్ ఉంది. 2 మీకు మ్యూజిక్ అయితే ప్రొవైడ్ చేసిన 2 మీకు చాలా క్విక్గా అయితే రెస్పాండ్ అవుతున్నాయి అని చెప్పుకోవచ్చు. ఇందులో కొన్ని సాంగ్స్ ప్లే ఇస్తున్నారు, ఆల్రెడీ ఇచ్చారు చిన్న స్మాల్ సాంగ్స్ లాంటివి, మీకు 2 కూడా ఫాస్ట్గా ప్లే అవుతున్నాయి అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మీకు యాప్స్లోకి వెళ్తే సెకండ్ చూసుకుంటే BT ఫోన్ ఉంది. మీరు ఎక్కడ నుంచి మీ ఫోన్ కనెక్ట్ చేయాలంటే ఇక్కడ మీరు ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు BT మ్యూజిక్ అని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మీకు ఇందులోనే BT అని ఉంది చూసారా, ఈ BT అంటే మీకు ఇదన్నమాట, సేమ్ దీనిలాగా వస్తుంది. ఇది కూడా మీరు మీ ఫోన్ కనెక్ట్ చేసుకుంటే మీరు ఇక్కడ డైల్ ఓపెన్ చేసుకోవచ్చు, అవన్నీ మీకు ఇక్కడ ఓపెన్ చేసుకొని చూసుకోరు. ఇక్కడ మీకు ప్లీజ్ కనెక్ట్ అని వస్తుంది. ఇందులో మీకు డైరెక్ట్గా ఇట్లా ఇచ్చేసారు, బట్ కాకపోతే ఇందులో అట్లా లేదు. ఇందులో మీరు ఎప్పుడైతే మీ మొబైల్ కనెక్ట్ చేస్తారో అప్పుడే ఇవన్నీ ఓపెన్ అవుతాయి అనమాట. కాంటాక్ట్స్ కానీ కీప్యాడ్ కానీ మీకు అందులో అప్పుడు ఓపెన్ అవుతాయి. ఇందులో మీకు డైరెక్ట్గా మామూలుగా అయితే ఓపెన్ అయిపోతున్నాయి, ఏమి మీరు చేయాలని అవుతున్నాయి ఇందులోని. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకైతే ఇక్కడ వీడియో ప్రొవైడ్ చేసి చూస్తుందా, మనకి ఇందులో వీడియో కూడా ఇచ్చున్నారు. ఇందులో కూడా మనకి వీడియో ఇచ్చుంటారు, చూద్దాం వీడియో ఎక్కడుంది ఏంటి అని. ఈ వీడియో అయితే పక్కా ఇస్తారు కంపెనీ వాళ్ళు. చూసుకోవచ్చు మనకైతే ఇక్కడ వీడియో ప్రొవైడ్ చేసి ఇందులో కూడా వీడియో ఉంది. వీడియో ప్లే చేద్దాం ఒకసారి, రెండింటిలో వీడియో ప్లే చేద్దాం. పిక్చర్ క్వాలిటీ ఎట్లా ఉందో చూడండి ఒకసారి. 2 మీకు పిక్చర్ క్వాలిటీ పక్కన ప్లే అవుతున్నాయి కదా, ఏది మీకు డార్క్గా కనిపిస్తుందో చెప్పండి. ఇది మీకు 5G మోడల్, ఇది మీకు రెగ్యులర్గా మనం యూజ్ చేసే మోడల్ అనమాట. ఇది మనకి 4+64, ఇది మనకి ఎగ్జాక్ట్గా మెన్షన్ చేయలేదు, లోపల మెన్షన్ చేయలేదు, బట్ కంపెనీ వాళ్ళు చెప్తుంది ఇది కూడా మనకి
4+64 రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇవి మీకు పిక్చర్ క్వాలిటీ డిఫరెన్స్ చూడొచ్చు. మీకు ఏది బాగుందో డౌన్ కామెంట్ చేయండి. రెండిట్లో మాత్రం నాకు ఏవి ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు, రెండు కూడా చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ మీకు ఇందులోని ఇలా డైరెక్ట్గా హోమ్ స్క్రీన్ క్లిక్ చేస్తే మీకు ఇందులోని మల్టీ విండో వస్తుంది. ఇట్లా ఇందులో అయితే మీకు మల్టీ విండో రావట్లేదు. మీరు ఒకవేళ డైరెక్ట్గా హోమ్కి వెళ్తే మీరు హోమ్ పేజ్కి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మీకు ఆప్షన్ ప్రొవైడ్ చేశారు మళ్ళీ వేరే, దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇలాగా ఇది ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఇందులో అలా కాదు, మీరు డైరెక్ట్గా బ్యాక్కి వెళ్ళిపోతే మీరు బ్యాక్కి వెళ్ళిపోవచ్చు అనమాట. పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మీకు ఇందులో డిఎస్పీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. చూసుకోవచ్చు, ఇది మీకు డిఎస్పీ. ఇందులో కూడా మనకి డిఎస్పీ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది మీకు ఈక్వలైజర్ టైప్, ఇది డిఎస్పీ అని ప్రొవైడ్ ఈక్వలైజర్. ఇట్లా మీరు నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఒకవేళ మీ కారు ఇట్లా ఉంది అంటే బ్యాలెన్స్ పెట్టుకోండి, రెండు బ్యాలెన్స్ పెట్టుకొని మీరైతే మీకు ఎట్లా కావాలంటే అట్లా మీరు ఇలాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూసుకోవచ్చు, ఇది మీకు ఇందులో పెంచుతుంటే అది తగ్గుతుంది. మీకు మొత్తం ఇటు వస్తుంది వాల్యూమ్. నెక్స్ట్ మీకు ఇటు కావాలంటే ఇటు పెట్టుకోవచ్చు. అట్లా మీరు అయితే చేసుకోవచ్చు అనమాట. రీసెట్ నొక్కితే మొత్తం మీకు అయితే సెంటర్లోకి వచ్చేస్తుంది. ఇది కూడా మీకు అంతే సేమ్, ఎట్లా కావాలంటే అట్లా మీరు అయితే పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇందులో మీకు ఈ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు చూసారా, మీరు ఇట్లా మీకు ఫ్రీక్వెన్సీ ఎంత కావాలి, బ్రేస్ ఎంత కావాలి మీరు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు ఇందులో ఇట్లా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇలా ఎక్కడ మీకు ఈక్వలైజర్ పెడితే అక్కడ మీకు ఈక్వలైజర్ ఇంక్రీజ్ అవుతుంది చూడొచ్చు. అలా మీరైతే మీ సాంగ్ ప్లే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ డౌన్లో చూసుకుంటే కస్టమైజేషన్ ఉంది కదా, నార్మల్లా ఉంది. నెక్స్ట్ ఇది పాప్ మోడల్, ఇది రాక్, ఇందులో కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. పైన యూజర్ పక్కన న్యూస్ ఒకటి, న్యూస్లోకి అయితే మీకు ఇట్లా అప్ అండ్ డౌన్ అవుతుంది చూసుకోవచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తుంటే జాజ్ నొక్కితే మీకు మళ్ళీ అప్ అండ్ డౌన్ అవుతుంది. సిటీ ఇట్లా మీకైతే ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి అనమాట. మీ సాంగ్ ఎట్లా ప్లే అవ్వాలి ఏంటి అని మీరు మామూలు యూజర్లోకి వెళ్తే ఇవన్నీ 0 అయిపోతాయి. ఇవి కూడా సేమ్ అంతే అన్నట్టు చూసుకోవచ్చు. ఇది మీకు పాప్, ఇది నార్మల్ అయితే మీకు అంతా ఈక్వల్ అయిపోద్ది. ఇది మీకు ఓవరాల్గా డిఎస్పీ గురించి అయితే మాత్రం. అండ్ నెక్స్ట్ మనం దీన్ని నెట్ కనెక్ట్ చేద్దాం. దీనికి నెట్ కనెక్ట్ చేసి ఎట్లా ఉంది పర్ఫార్మెన్స్ అన్నది చూద్దాం ఒకసారి. నెక్స్ట్ మనం ఇంకో ఆప్షన్స్ అయితే ఏమి లేవు అంతగా. మీరు యూట్యూబ్ అంటే యూట్యూబ్ చూసుకునే రెగ్యులర్గా. ఇవి మీకు ఓవరాల్గా ఫీచర్స్ అయితే మీకు స్మూత్ పర్ఫార్మెన్స్ అయితే నాకు ఇది అనిపిస్తుంది. ఇది కొంచెం ల్యాగ్ ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే దీని యానిమేషన్ అట్లా ప్రొవైడ్ చేసారేమో తెలియదు కానీ కొంచెం అయితే మనకి ల్యాగ్ లాగా అయితే అనిపిస్తుంది. కొంచెం ఇది మనకి మూవ్ అవుతున్నప్పుడు కానీ స్లైడ్ షోయింగ్ కానీ కొంచెం అయితే ల్యాగ్ అవుతుంది. బట్ ఈ ప్రైస్కి ఇది వర్తీయే. 4+64 రావడం అన్నది ఇది వర్తీ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. మనం నెట్ కనెక్ట్ చేసి ఎట్లా ఉందో చూద్దాం ఒకసారి. మనం ఫస్ట్ నెట్ కనెక్ట్ చేద్దాం ఒకసారి. నెట్ కనెక్ట్ చేయాలంటే రెండు మన హోమ్లోకి వెళ్ళిపోదాం. యాప్స్ ఓపెన్ చేయండి. యాప్స్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకి నెట్వర్క్ ఉంచుతారు. ఫస్ట్ నెట్వర్క్ ఓపెన్ చేయండి. మీరు నెట్వర్క్ ఓపెన్ చేసిన తర్వాత వైఫై అయితే ఆన్లో ఉంది. ఇప్పుడు క్లిక్ చేయండి. ఇప్పుడు క్లిక్ చేసిన తర్వాత మీకు దగ్గరలో ఉన్న నేమ్స్ అయితే వస్తాయి. నా దగ్గర ఆన్లో ఉంది, ఆన్ చేస్తున్నా. రెండు ఎట్ ఏ టైం అయితే తీసుకున్నాయి, ఏది స్లో లేదు, రెండు ఫాస్ట్గా అయితే తీసుకున్నాయి. మనం ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేద్దాం ఎట్లా ప్లే అవుతుంది ఏంటి అని. యూట్యూబ్ ప్లే చేద్దాం. యూట్యూబ్ ఏది ఫస్ట్ ఓపెన్ అవుతుందో చూద్దాం ఒకసారి. చూసుకోవచ్చు, ఇది మనకైతే యూట్యూబ్ ఫస్ట్ అయితే ఓపెన్ చేసింది. ఇట్లా లోడింగ్ అవుతుంది. బట్ కాకపోతే ఇది మనకి ముందు ఓపెన్ అయిపోయింది. ఇది మనకి ఇంటర్ఫేస్ వచ్చింది కానీ మన లోడింగ్ అవుతుంది. ఇది మనకి ఏకం ఓపెన్ అయిపోయింది. ఇది ఓన్లీ ఫర్ 5G సపోర్ట్ ఉంటే తీసుకుంటుంది ఏమో. ఇది మనం ఓపెన్ చేద్దాం ఒకసారి. అది ఇంకా తిరుగుతుంది. ఇది మనకి డైరెక్ట్గా మొత్తం అయితే ఇచ్చేసింది అనమాట. మొత్తం డైరెక్ట్ సాంగ్సే ఇచ్చింది మనకి. మన రెగ్యులర్గా నేను నెట్లో ఏం చూస్తుంటానో అవైతే డైరెక్ట్గా మనకి ఇచ్చేసింది ఈ మోడల్ అయితే. బట్ కాకపోతే ఇంకా బఫర్ అవుతుంది, వీడియో ఇంకా ప్లే అవ్వలేదు. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, మీకు రెండింటిలో ఎట్లా ప్లే అవుతుందో మీరు క్లియర్గా చూడవచ్చు. మీకు వీడియో అన్నది ఎక్కడ బఫర్ అయితే అవ్వట్లేదు. మీరు పెట్టుకున్న క్వాలిటీ బట్టి అండ్ నెక్స్ట్ మీరు ఇస్తున్న నెట్ బట్టి అయితే ఉంటుందన్నమాట. మీకు ఎక్కడ అయితే ల్యాగ్ లేకుండా బాగానే పెర్ఫార్మ్ చేస్తుంది. మీకు లోడింగ్ కూడా అట్లనే అవుతుంది అనమాట. మీకు సెట్టింగ్స్ ఏమైనా ఓపెన్ చేసుకుంటున్నా సరే మీకు అంత బఫర్ అయితే ఏమి అవ్వట్లేదు. మీకు ఫాస్ట్గా అయితే సెట్టింగ్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇది కొంచెం ఇంకొంచెం బెటర్ ఉంది. ఇది కొంచెం ఫాస్ట్గా యాక్యురేట్గా తీసుకుంటుంది. ఇది కొంచెం ఒక్కోసారి ల్యాగ్ అవుతుంది కానీ ఇది కూడా మనకి ఫాస్ట్గానే యాక్యురేట్గా తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. మీకు ఇవ్వండి రెండు మీకు అయితే ఎట్ ఏ టైం ఒకసారి ప్లే చేస్తున్నా సరే వీడియో అక్కడ బఫర్ లేకుండా చాలా బాగా అయితే మీకు ప్లే అవుతుంది అనమాట. మీకు బ్రైట్ కలర్స్ ఇందులో మీరు కొంచెం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇందులో కొంచెం మీకు డల్ వస్తున్నాయి. అంటే మీరు ఎక్కడైనా క్వాలిటీ కాంప్రమైజ్ చేస్తే మాత్రమే, మీరు ఒక 360 కానీ 480 కానీ అందులో మీకు పెడుతుంటే మాత్రం మీకు క్వాలిటీ అనేది పక్కా కంప్రెస్ అయితే అవుతుంది. మీరు ఒకవేళ ఫుల్ హెచ్డీ ఇచ్చుకున్నారంటే మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా చాలా బాగా అయితే మీకు పర్ఫార్మ్ చేస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా రెండింటి తాలూకా పర్ఫార్మెన్స్ అనేది. మీకు రెండు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. మీకు 5G మోడల్ కొంచెం స్మూత్ అయితే ఉంది. మీకు స్లైడ్ షోస్ కానీ
ఏమైనా సరే కొంచెం స్మూత్గా అయితే పర్ఫామ్ చేస్తుంది. ఇంకోటి మాత్రం కొంచెం యానిమేషన్ కొంచెం ల్యాగ్ అవుతుంది, లిటిల్ బిట్ అయితే మీకు హ్యాంగ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీకు వైఫై చాలా స్పీడ్ ఉండాలి. నాది అస్సలు రావట్లేదు, 2 పాయింట్స్ వచ్చింది. అయినా సరే కొంచెం యూట్యూబ్ అవన్నీ బాగానే అందుకున్నాయి. అప్పుడు నేను 480 720 పెట్టినా సరే బాగానే అందుకున్నాయి. నేను అప్ టు 1080p వరకు పెట్టాను, బట్ కాకపోతే నాకైతే అందుకోలేదు. ఇక్కడ నెట్ అంత స్లోగా ఉంది, మరీ దారుణంగా. మీరు సిగ్నల్ పాయింట్స్ చూసే ఉంటారు, నాకు జస్ట్ 1 పాయింట్ 2 పాయింట్ అయితే అందుకుంది. సో మీకు రెండిట్లో పర్ఫార్మెన్స్ ఏది నచ్చిందో డౌన్ కామెంట్ చేయండి. నాకైతే మాత్రం ఈ 5G మోడల్ అయితే కొంచెం స్మూత్ అనిపించింది దీంతో కంపేర్ చేసుకుంటే. ఇది మనకి స్పీడ్ ఉంది, బట్ కాకపోతే కొంచెం లిటిల్ బిట్, మరీ అంత ఎక్కువ కాదు. రెండు మీకు సేమ్ ఈక్వల్ 4+64GB రావడం జరుగుతుంది, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఇది మీకు ఆండ్రాయిడ్ 14 వర్షన్, ఇది కూడా మీకు ఆండ్రాయిడ్ 14 వర్షన్. బట్ కాకపోతే ఇందులో మీకు ఎగ్జాక్ట్గా మెన్షన్ చేయలేదు జీబీ అన్నది, కంపెనీ వాళ్ళు చెప్పిందే. ఇది మనకి లోపల సాఫ్ట్వేర్లో మెన్షన్ చేస్తున్నారు, బట్ కాకపోతే ఇది మనకి 4+64 అయినా సరే మనకి మాక్సిమం 85% యూజ్డ్ అని కూడా చూపిస్తుంది. మాక్సిమం ఆల్ యాప్స్ లోడ్ అయి ఉన్నారు కాబట్టి మనకి అంత జీబీ అనేది ఆటోమేటిక్గా ఆక్యుపై చేసిందని చెప్పుకోవచ్చు. ఇది మీకు ఓవరాల్గా ఫీచర్స్ అండ్ పిక్చర్ క్వాలిటీ, దీని బిల్డ్ క్వాలిటీ తలక కంపారిజన్ అయితే మీకు ఏది బెటర్ అనిపించిందో డౌన్ కామెంట్ చేయండి. నాకైతే మాత్రం ఆబ్వియస్ ఇదే నచ్చింది, ప్రైస్ కూడా ఎక్కువ కాబట్టి ఇదే నచ్చుతుంది. సో మీకు ఏది అనిపించిందో డౌన్ కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం వీటి ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే మనకైతే ఇవి కొంచెం వేరీ అయితే ఉన్నాయి ప్రైజెస్లో. ఇది మీకు 5G మోడల్ ఉంది కదా, 5G మోడల్ అయితే మీకు 5300 రూపీస్ అయితే పడడం జరుగుతుంది అనమాట. 5G మోడల్ వచ్చేసి 5300, 1 year కంపెనీ సర్వీస్ వారంటీ ఉంటుంది. ఇది మనకి వీడియో అవుట్ మోడల్ వచ్చేసి 4999 అయితే మనకి రావడం జరుగుతుంది అనమాట. ఇండికి డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, అందుకే ప్రైస్ డిఫరెన్స్ ఉంది. ఇది మీకు 4999, అప్రాక్సిమేట్ 5000. ఇది మీకు 5300. ఇది మీకు డిఫరెన్స్ అయితే. ఈ ప్రైస్కి ఇది వర్తా కదా డౌన్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.